బయట పిల్లలు ఎవరైనా చూస్తే చాలు, వాళ్ళకి అడినాయిడ్స్ ఉన్నాయా, జలుబు ఉందా, షుగర్స్ కి రెసిస్టెన్స్ ఉందా, సంబంధం లేదు, దా కూర్చో చాక్లెట్ ఇస్తా. నాకు ఐఎమ్ సో సారీ మీ ముందు ఇలా నాకు లేచి పెట్టొకటి కొట్టాలనిపిస్తుంది మ్యామ్. కొట్టాలి, పర్వాలేదు. పైగా చెప్తా అదేంటి పిల్లల్ని అన్ని రిస్ట్రిక్ట్ చేస్తావు, ఇష్టం వచ్చినట్టు తినాలి, బాగుండాలి, ఇది ఒక పిచ్చి లాజిక్ చెప్తారు. మీరేమంటారు? ఒకప్పుడు పిల్లలు అంటే ఆరుబయట వెళ్ళి ఆడుకునే వాళ్ళు, ఏది తిన్నా కానీ అరగదీసేవాళ్ళు, చెట్లు ఎక్కేవాళ్ళు, గోడలు ఎక్కేవాళ్ళు, రకరకాలుగా బయట బండ్లు వేసుకుని గిల్లి దండలని అయ్యని ఇయ్యని ఆడుకునేవాళ్ళు. ఇప్పుడు పిల్లలు ఏం చేస్తారండి, రూమ్లోంచి ఆ రూమ్లోంచి ఈ రూమ్, ఈ రూమ్లోంచి ఆ రూము, సైకిల్ దొక్కమంటే కూడా ఎంతసేపు అని అడుగుతారు. హౌ లాంగ్, హౌ మచ్. మనకి సైకిల్ ఇస్తే మళ్ళీ ఇంటికి ఎప్పుడు వచ్చేవాళ్ళం, అసలు కొడుతుందమ్మా అన్న భయానికి వచ్చేవాళ్ళు. అది సో అవన్నీ కూడా కంప్లీట్ గా డిఫరెంట్ అయిపోయాయి. ఇంకా మదర్కి చైల్డ్ ప్రొటెక్షన్ గురించి నో చెప్పడం ఎంతవరకు అవసరం అంటారు మీరు? మోర్ దెన్ ఎనీబడి ఎల్స్, మదర్కి నో, దిస్ ఇస్ నాట్ గుడ్ టు మై చైల్డ్, జస్ట్ స్టే అవే అని బయట వాళ్ళకి చెప్పడం, అది పార్ట్నర్ అయినా కావచ్చు, పెద్దవాళ్ళైనా కావచ్చు. యూ హ్యావ్ టు టేక్ అ స్టాండ్ సునైనా, అదర్వైజ్ వరల్డ్ ఈజ్ నాట్ ద సేమ్. మనము మన పిల్లల కోసము మనము నో అంటే నో. ఇప్పటికి కూడా నేను రిమోట్స్, ఫోన్స్, ఎందుకంటే యు ఆర్ ఆల్సో స్టేయింగ్ ఇన్ ఎ జాయింట్ ఫ్యామిలీ, అన్ని లాక్ వేసుకుని నీట్ గా తాళాలు బొడ్లో పెట్టుకుని వచ్చేస్తాను. సీరియస్ గా అలౌడ్ ఓన్లీ ఇన్ ద వీకెండ్, అలౌడ్ ఓన్లీ ఫర్ 1 hour, పేరెంటల్ లాక్స్ అన్ని ఉంటాయి. మీకు టీనేజ్ పిల్లలు ఉన్నారు, ఇద్దరు 13 years వాళ్ళకి ఎప్పుడు ఏం చేయాలి, ఎంత చేయాలో వాళ్ళకి కొంచెం ఐడియా ఉంది. ద ప్రాబ్లమ్ లైస్ విత్ మై సన్. చిన్నవాడనే ప్యాంపరింగ్ ఉంటది కదా, పాపం వాడికి ఏం తెలుసు, వాడికి ఇచ్చేద్దాము ఇలా. సో అందరినీ ఐస్ చేసి వాళ్ళ దగ్గర ఎలా లాక్కోవాలో వాడు ఫుల్ టాలెంట్. సో అందరూ లొంగకుండా మనం చూసుకోవాలి.